ఎంత నేనన్నా స్టార్టింగ్ చెప్తాను, అహంకారపు పూరిత మాటలు, ఒక 45 మందో పెరిగేచ్చే మీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు. అంటే ఆయన సీఎంగా మాట తప్పను మడం తిప్పను అనేటువంటి వ్యక్తి ఆ రోజు ఆ రూల్స్ తెలుసు కదా, అంటే లాగేద్దాం తప్పించినాడు కదా. ఒక పక్క కర్ణం బలరాం అనేటువంటి సీనియర్ ఎమ్మెల్యేని, అదేవిధంగా గిరి అనేటువంటి ఎమ్మెల్యేని చాలా మంది లాగేశారు. వల్లంనేని వంశీమోహన్ గారిని లాగేసినా కూడా ఆ మ్యాండేట్ వీళ్ళ చేతల్లో ఉన్నందువల్ల ఆయన ఏమి చేయలేకపోయినాడు. లేకుంటే ఆయనకి కొత్తగా వాళ్ళు తీసుకొని ఏం లాభమో సాధించిందే ఉండదు, ఏమీ లేదు. ఇవన్నీ తెలిసి కూడా ఎస్ వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి చెప్తున్నాను, అంటే బాబు గారు కొన్ని సాంప్రదాయాలు ఒక పద్ధతి ఎన్ని ఉంటాయి, కానీ అంటే వయసు కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ గ్యాప్లో ఒక పక్క నారా లోకేష్ గారు ఒక పవన్ కళ్యాణ్ గారికి గన సరేలే ఇంక మీరు చూసుకోండి అని బాబు గారు కన్నా అంటే, వీళ్ళు చెప్పేది ఏంది, పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారిని ప్రతిపక్ష హోదా ఇస్తాము వచ్చి కూర్చోండి అని చెప్తారు. నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా వచ్చి కూర్చునే శక్తి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేనంటే లేవు. ఒక్క సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి,